మధుర్ ఇండియా. ఈ పువ్వులు, ఈ పిల్లగాలి, ఈ నేల 10 ఏళ్ల తర్వాత చూశాను. ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ యూ. ఆలస్యం అయిపోయింది, ఇంకా రాలేదేంటి? ఏమిటో అరగంట అయిందట ఫ్లైట్ వచ్చి, ఇంతసేపా? వచ్చేసింది. ఒరే పట్టాలి, రండిరా, నా మనవరాలు మహాలక్ష్మి వచ్చేసింది. రండిరా, రండి రండి. గ్రానీ, విమానం వచ్చి ఎయిర్పోర్ట్ లో అరగంట అయింది. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? అది కాదు నాన్నమ్మ. పెద్దమ్మా, అది ఎక్కడికి వెళ్తుందని? ఒరే, నువ్వు దాన్ని వెనకేసి రాకు. నిజం చెప్పే మహాలక్ష్మి, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు? తోటకి వెళ్ళాను నాన్నమ్మ. ఏమే, చిన్నప్పటి అలవాట్లు అల్లల్లో నువ్వు ఇంకా మానలేదా? విమానం దిగిన తర్వాత తిన్నగా ఇంటికి రావాల్సింది పోయి ఆ చెట్లముటా పుట్లముటా తిరుగులేమిటే? మీ అమ్మ నాన్న పోయిన తర్వాత పై చదువులకని ఎంతో దూరమైన అమెరికాకు పంపించాం. ఏం ప్రయోజనం? అమలాపురం నుంచి అమెరికాకి వెళ్ళావు, ఏమైనా లాభం ఉందా? నీ బుద్ధులేం మారలేదు. మగాడి గొట్టం ప్యాంటు ఇదిగో ఈ షర్ట్ వేసుకుని నిలబడ్డావు. చూడు బాబాయ్, ఇంట్లోకి రానివ్వకుండా నానమ్మ తిట్లతోనే దీవిస్తోంది. ఊరుకో పెద్దమ్మా, అన్నా వదినల తీపి గుర్తుగా మిగిలింది మనకు మహాలక్ష్మి. ఏమే రత్తమ్మా, మేము మాట్లాడుతూ ఉంటే చూస్తారా? దిష్టి బాగా నిలబడతావే, దిష్టిది. ఈ పట్నం వాళ్ళ దిష్టిది ఇట్లే రాదు. వాట్ ఈస్ దిస్ గ్రానీ? ఈ సెంటిమెంట్స్ నాకు నచ్చవు. నీకు నచ్చినా నచ్చకపోయినా పెద్దవాళ్ళమైన మా కోసం ఇవన్నీ నీకు తప్పవు తల్లి. ఇదిగో ఇప్పటి నుంచి నీ అల్లరంతా మానేసి బుద్ధిగా మేము చెప్పినట్టుగా వినాలి నీ పెళ్ళయ్యేంత వరకు, తెలిసిందా? ఏదో 10 ఏళ్ళు నువ్వు అమెరికాలో చదువుకొచ్చినంత మాత్రాన మన ఆచారాలు మర్చిపోయావా? పట్టుకెళ్ళి. ఇదిగో నానమ్మ, లోపలికి వెళ్ళాక పూజలు పునస్కారాలు పెట్టి నీ చాదస్తం చూపిస్తే మాత్రం నేను ఒప్పుకోను, నాకు నచ్చవు. సరే లోపల పద. కొండే చేత బాగున్నావా? ఏం సంగతులు? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావు కదా? మమ్మల్ని అందరినీ మర్చిపోయి ఉంటావు అనుకున్నావమ్మా, కానీ నువ్వు మర్చిపోలేదమ్మా. దా వెళ్దాం రా. రామ్మా, అమ్మా నాన్న ఫోటోకి దండం పెట్టుకో. నన్ను దీవించండి. నానమ్మ, నా చిట్టి తల్లికి నేనంటే ఎంత ప్రేమో. నానమ్మ ఎందుకంత ప్రేమ తెలుసా? మా నానమ్మలో నాన్న అమ్మ ఇద్దరు ఉన్నారు, అందుకు. ఓకే, నౌ యు హ్యాపీ గ్రానీ? అదిగో మళ్ళీ. రామ్మా కూర్చో. నీకోసం అమెరికా నుంచి ఏం తెచ్చానో చెప్పు. ఏం తెచ్చుంటావులే, నాకో శాలువా, బాబాయ్కో కర్ర, ఆ రత్తాలకో చీర తెచ్చుంటావు. అమ్మా, అది తెచ్చావమ్మా? ఇదిగో ఆ ఎదవకి దొరపగాకు, అదేనే చుట్ట కన్నా లావుగా ఉంటుంది. సిగార్ సిగార్ అది తెచ్చావా? అబ్బా, అందరికీ అన్ని తెచ్చానులే. సరే, అందరికీ అన్ని తెచ్చిపెట్టావు. నీకు కూడా మేము ఒకటి ఎత్తి పెట్టామే మనవరాల, అదేంటో చెప్పుకుంటుందా? అక్కర్లేదులే, నేనే చెప్పేస్తాను. ఇదిగో ఉంగరాల జుట్టు, 6 అడుగుల ఆంధ్ర అందగాడు. ఏమనుకుంటున్నావు? అదేనే పెళ్లి కొడుకుని వెతికి పెట్టాం. నువ్వు అమెరికా నుంచి రాగానే నీకు ఆ 3 ముళ్ళు వేయించి ఏదో కృష్ణ రామ అనుకుంటూ తీర్థయాత్రలకు బయలుదేరదాం అనుకుంటున్నాం. అయినా నేను అమెరికా నుండి వచ్చింది పెళ్లి చేసుకుని పిల్లల్ని కని
4 గోడల మధ్య ఉండిపోవడానికి కాదు, నా చదువుకి తగ్గ బిజినెస్ ఇంప్లిమెంట్ చేయడానికి. అర్థమైందా? సరేలే, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం గాని ముందు నువ్వు లేచి స్నానం చేసి ఆ బట్టలు మార్చుకునిరా. నీకు ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టాను, త్వరగా రా. అది సరిగాని నానమ్మ, నా చిన్నప్పటి ఫ్రెండ్స్ ప్రియాంక, రజనీలు ఎలా ఉన్నారు? ఎప్పుడైనా కనిపిస్తారా? హా, మళ్ళీ మొదలు పెట్టావా అవేదో సంత గురించి? వాళ్ళెవరూ కనపడలేదు, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. నానమ్మ అలా అనొద్దు. నువ్వు ఆపినా ఆపకపోయినా వచ్చే సెప్టెంబర్ 21న ప్రియాంక, రజనీలు నేను కలవడం గ్యారంటీ. రజనీ, మహాలక్ష్మి ఎక్కడున్నారో నా చిన్ననాటి స్నేహితులిద్దరు. ఎక్కడున్నా సంతోషంగా ఉండుంటారు. మేము ముగ్గురం చిన్నతనంలో ఎంత ఆనందంగా ఉండేవాళ్ళమో అలాగే ఇప్పటికీ ఉండుంటారు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, 1, 2 చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఎంతకాలం గడిచినా వాళ్ళని తలుచుకుంటే మేమంతా కలిసి నిన్న మొన్నటి దాకా తిరిగినట్టే అనిపిస్తుంది. వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. ఎంతగా మారిపోయారో, ఎంతగా ఎదిగిపోయారో సెప్టెంబర్ 21 నాడు తెలుస్తుంది. నా చిన్ననాటి స్నేహితుల్ని కలవబోతున్నా ఆ రోజు తెలుస్తుంది. ప్రియాంక, సుమంగళి పూజ ఏర్పాట్లు చేసుకోవాలమ్మా. కాస్త ముందుగానే అన్ని చూసుకుంటే ఆ పైన మనకు హడావుడి ఉండదు. మాట్లాడదేంటి? హాల్లో ఏం చేస్తుంది? హాల్లో ఏం చేస్తుందో నీలో నువ్వు అనుకుంటే ఏం లాభం అక్క? ఒకసారి వెళ్ళి చూడొచ్చు కదా. అంత అవసరం లేదు. ఆవిడ గారు ఏం చేస్తుందో, ఎలా ఉంటుందో నేను ఊహించగలను. ఆహా, మరి ఊహించుకోగలిగినప్పుడు ఏం చేస్తున్నాను అనుకోవడం దేనికి? రేయ్, నీకేం పని లేదా? ఊరికే ఇక్కడికి వచ్చి నన్ను విసిగిస్తున్నావు. వెళ్ళు. వెళ్తాను గాని ఒకటి చెప్పు, ప్రియాంక వదిన ఏం చేస్తుంటుందో ఊహించగలనన్నావు, అదేంటో చెప్పు. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ పరిసరాల్ని మర్చిపోయి ఉంటుంది. దేని గురించి ఆలోచిస్తుందో మనకు అంతుపట్టదు. ఏదో పోగొట్టుకున్న దానిలా దిగాలుగా ఉంటుంది. ఏంటమ్మా అలా ఉన్నావని మనం అడిగామనుకో చెప్పదు. ఒక ఫోటో చూపించి తన చిన్ననాటి ఫ్రెండ్స్ గురించి అంటుంది. ఒక్కోసారి ప్రియాంకను చూస్తే ఈ ఇంట్లో ఒంటరితనంతో బాధపడుతుందేమో. అబ్బా ఉండరా. వాట్? ఈ ఇంట్లో ఒంటరితనం ఫీల్ అవుతుందా? నువ్వు ఇందుమతక్క ఉన్నారు, అమ్మ ఉంది, కృష్ణబాబా, శ్రీనివాస్ బాబా ఉన్నారు, రవణయ్య, నేను ఉన్నాం, ఆ వాగుడుగా ఐశ్వర్య ఉంది. ఇంతమంది చుట్టూ ఉన్నాక ప్రియాంక వదన లోన్లీగా బాధపడడం ఏంటక్క? బహుశా చుట్టూ జనం ఎక్కువైపోయి మెంటల్ పీస్ లేక బాధపడుతుందేమో. కాదు కాదు, మన ఇంట్లో చాలా మంది ఉన్నా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. జనం వల్ల ఆమెకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అంతేనంటావా? సరే, అలాగే అనుకుందాం. ఇంతకీ వదిన ప్రాబ్లం ఏమై ఉంటుంది? ఏమో, ఎవరికి తెలుసు? ఆవిడ గారి బుర్రలో దూరి మనం ఆలోచించలేం కదా. అంత తీరిక ఇక్కడ ఎవరికీ లేదు. ఎవరి గోల వారిది. 100% అదే కరెక్ట్ అక్క. ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకోవడానికి, వాళ్ళు పాటు పడడానికి టైం చాలట్లేదు. ఇక పక్క వాళ్ళ గురించి ఆలోచించే టైం ఎక్కడుంటుంది? మీ ఆయన బిజినెస్ లో బిజీ, నువ్వు ఇంటి పనుల్లో బిజీ, అమ్మ పూజలతో బిజీ, ఇక ఇనుమతక్క, శ్రీనివాస్ బావులు పెద్ద పెద్ద ఐడల్ వేయడంలో వాళ్ళు బిజీ.
ఆ పాపు అందరి గురించి చెప్తున్నావు, నీ సంగతి ఏంటి? పని పాట లేకుండా బలాదురుగా తిరగడంలో నువ్వు బిజీగా లేవా? ఒకరిని వెక్కిరించే ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఓహో, బావగారు బిజినెస్ లో బిజీగా ఉన్నారని వెక్కిరించానని నీకు కోపం వచ్చిందా? రాదా మరి? నీ బావగారు అలా కష్టపడుతున్నారు కాబట్టే ఈ ఇల్లు ఇలా ఉంది. ఒక్కరోజు ఆయన బాధ్యతలు తీసుకొని చూడు, నీకు తెలిసొస్తుంది. అవునక్క, బావగారు నిజంగా గ్రేట్. భలే కష్టపడతారు. అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందా అనిపిస్తుంది. మిషన్ లా పనిచేస్తాడు. నిజంగా ఆయన వెక్కిరిస్తే కళ్ళు పోతాయక్క. ఆహా, నిన్నేదో మాయ చేసి నీ కోపం పోగొట్టాలని చెప్పట్లేదు. ఈ ఇంట్లో అందరి కోసం కష్టపడుతున్న గ్రేట్ పర్సన్ మా కృష్ణబావ అక్క. ఆ సంగతి అలా ఉంచు. మనం దేని గురించో డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఏమీ లేదు, నేను ఇక్కడ పని చేసుకుంటున్నాను, నువ్వు వచ్చి ఏదో మాట్లాడుతున్నావు. నీ టైం పాస్ కోసం నా పని చెడగొట్టకు. ఆహా, అది కాదు, మనం ఫ్యామిలీ. ఏది డిస్కస్ చేయక్కర్లేదు, దయచేయి వెళ్ళరా. అబ్బా, అప్పుడే 6 అయిందా? గుడ్ మార్నింగ్ డాడ్. చూసావా, నువ్వేమో ఎప్పుడు బిజినెస్ అంటూ క్యాంప్స్కి వెళ్తూ ఉంటావు. నువ్వంటే కబుర్లు చెప్పుకుంటూ షాపింగ్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఒంటరిగా వెళ్తున్నాను. ఓకే, బాయ్ డాడ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నన్ను ఒంటరి చేసి ఎక్కడుంటున్నారే? ఎలా ఉంటున్నారు? మిమ్మల్ని చూడాలని ఎంత ఆశగా ఉందో తెలుసా? త్వరలో నేను మిమ్మల్ని కలుసుకుంటారని ఆశతో ఉన్నాను. 21 మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన రోజు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 21న మనం కలుసుకోబోతున్నాం. దాదాపు 15 ఏళ్ల క్రితం విడిపోయిన మనం ఒప్పందం ప్రకారం త్వరలో కలుసుకోబోతున్నాం. రోజులు గడుస్తున్న కొద్దీ, సెప్టెంబర్ దగ్గరకు వస్తున్న కొద్దీ చాలా తొందరగా ఉంది కదా. హలో, వస్తున్నా కవిత. జస్ట్ వితిన్ 10 minutes అక్కడ ఉంటాను. అదిగో మరో ఫ్రెండ్ కవిత ఫోన్ చేసింది. జాగింగ్ టైం అవుతుంది కదూ. బాయ్ మహాలక్ష్మి. బాయ్ ప్రియాంక.